వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రుణమాఫీ కాలేదని రైతులు అధైర్యపడవద్దు. బోధన్ పట్టణంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. వివాదాల సత్వర పరిష్కారానికి కమ్యూనిటీ మీడియేటర్లది కీలక పాత్ర. నిజామాబాద్ కోర్టు సముదాయంలో DLSA ఆధ్వర్యంలో కమ్యూనిటీ మీడియేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలి. ఈ నెల 24న ఆర్మూర్లో రైతు జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాను విజయవంతం చేయండి. వేల్పూర్, బాల్కొండ మండల కేంద్రాల్లో జరిగిన ధర్నాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆర్మూర్లో BRS ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే BRS జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారు. BRS ఆధ్వర్యంలో నగరంలో చేపట్టిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. ఆడపిల్లల చదువు, సమాజహితం కోసం రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి ఎంతో కృషి చేశారు. నగరంలోని RBVRR పాఠశాలలో ఘనంగా రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి జయంతి వేడుకల్లో నిజామాబాద్ ACP వెంకట్రామరెడ్డి. నగరంలో వినాయక్ నగర్లో జయరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విగ్రహానికి నివాళులు. పాల్గొన్న రెడ్డి కుల పెద్దలు. తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితకు మళ్లీ అస్వస్థత. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు గుర్తించిన డాక్టర్లు. ఎయిమ్స్ కు తరలింపు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలి. బాన్స్వాడలో BRS ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్. మహిళలు అభ్యుదయవాదులని, కుటుంబాలను నెట్టుకురావడంలో కీలక పాత్ర పోషిస్తారని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో గురువారం ఉదయం 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మహిళా మండలి భవనాన్ని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అభ్యుదయవాదులని, కుటుంబాలను నెట్టుకుని రావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. పాడి పశువులను పెంచడంలో, కోళ్లను పెంచడంలో రుణాలను అందజేస్తామన్నారు. కుట్టు శిక్షణకు మిషన్లు అందజేస్తామన్నారు. మహిళల అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళలు కూడా తమ కుటుంబాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవాలని, అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రుణమాఫీ వర్తింపచేస్తామన్నారు. ఆయన వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్, రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, IDCMS చైర్మన్ తారాచంద్ నాయక్, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్, నాయకులు పులి శ్రీనివాస్, రామ్మోహన్, భాస్కర్ రెడ్డి, శంకర్ నాయుడు, అమానుల్లా కాజా తదితరులు ఉన్నారు. సామాజిక వివాదాల సత్వర పరిష్కారంలో కమ్యూనిటీ మీడియేటర్లు క్రియాశీలక పాత్ర పోషిస్తారని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ఆకాంక్షించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో తొలిసారిగా 2021లో కమ్యూనిటీ మీడియేటర్ వ్యవస్థను ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధించడంతో దీనిని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టు కింద నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో కమ్యూనిటీ మీడియేటర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. వివిధ సామాజిక మార్గాల ద్వారా కమ్యూనిటీ మీడియేటర్లుగా ఎంపిక చేసిన వారికి గురువారం నిజామాబాద్ జిల్లా కోర్టు సముదాయంలోని లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు ప్రారంభించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమన్వయంతో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24 వరకు 3 రోజుల పాటు కొనసాగుతున్న ఈ శిక్షణ తరగతులను వర్చువల్ విధానం ద్వారా రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే లాంఛనంగా ప్రారంభించగా హైకోర్టు న్యాయమూర్తులు సుజయ్ పాల్, కె సురేందర్, జె శ్రీనివాసరావు భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే మాట్లాడుతూ సామాజిక వివాదాలు, కుటుంబ తగాదాలు వంటి వాటిని కమ్యూనిటీ మీడియేటర్లు మధ్యవర్తిత్వం ద్వారా ఇరు వర్గాలకు ఆమోదయోగ్య రీతిలో పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. దీనివల్ల సామాజిక వివాదాలు క్షేత్రస్థాయిలోనే సత్వరం పరిష్కారమయ్యేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. తద్వారా అనవసర ఖర్చుతో పాటు సమయం వృధా కాకుండా అరికట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలో శాంతి సామరస్యం నెలకొనేందుకు కూడా ఈ వ్యవస్థ దోహదపడుతుందన్నారు. శిక్షణ పొందిన వాలంటీర్లు తమ తమ ప్రాంతాల్లో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేసుకుని పరస్పరం ఆమోదయోగ్యమైన రీతిలో వివాదాల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. 3 రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులను శ్రద్ధగా ఆకలింపు చేసుకుని సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని, ప్రయోగాత్మకంగా అమలులోకి తెస్తున్న ఈ కార్యక్రమం సత్ఫలితాలు అందించేలా అంకిత భావంతో కృషి చేయాలని కమ్యూనిటీ మీడియేటర్లకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ రిసోర్స్ పర్సన్స్, రిటైర్డ్ సెషన్స్ జడ్జి మొహమ్మద్ షమీం, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభా కార్యదర్శి పంచాక్షరి, నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాల, కామారెడ్డి సెషన్స్ జడ్జి విఆర్ వరప్రసాద్, నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్, న్యాయాధికారులు, 2 జిల్లాలకు చెందిన కమ్యూనిటీ వాలంటీర్లు పాల్గొన్నారు. My loves, we assure that we collectively strive to ensure the success of this initiative, thereby reinforcing the judiciary's commitment of delivering justice that is truly accessible, affordable and inclusive. I sincerely extend my thanks to all the రుణమాఫీ కాలేదని రైతులు అధైర్యపడవద్దని, ప్రతి రైతుకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన మార్కెట్ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని చోట్ల ఆన్లైన్ సమస్య వల్ల కొందరు రైతులకు రుణమాఫీ కాకపోవడం వాస్తవమేనని, కానీ తమ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు దద్దమ్మల్లా అనవసరమైన ఆరోపణలు చేస్తూ రైతులను పక్కదారి పట్టిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల మాటలను నమ్మవద్దని ఆయన రైతులకు సూచించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో 1 లక్ష రుణమాఫీ ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేశారన్న విషయాన్ని రైతులు ఇంకా మర్చిపోలేదని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క ఇంట్లో భార్యాభర్తలకు అప్పు ఉన్న రైతు రుణమాఫీ చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. రైతుల ఆందోళన చెందకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నోడల్ అధికారుల సూచనలు, సలహాలు పొందుతూ అవసరమైన పత్రాలను అందజేయాలని ఆయన రైతులకు సూచించారు. అని బంగారు తెలంగాణ అని మనందరినీ మబ్బు పెట్టి మన స్వార్థాల కొరకు మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేశారే. అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం బాగా కష్టపడితే కానీ మళ్ళీ మన తెలంగాణ కాబట్టి అన్ని విధాలుగా అండగా ప్రభుత్వం ఉంటుంది. నేనుంటున్నా. నర్సరీ షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ నడిపేదాన్ని నేను ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తామని చెప్పాడు. ఇప్పటి వరకు పెట్టకుంటే ఆ లోన్లు పోయి బాగా అయిపోయాయి. ఇప్పుడు మనము ఒక లోన్ తీసుకుంటాం, 8 నెలల డబ్బులు అవుతుంది కదా, ఇది అట్టున్నాయి. ఇప్పుడు ఆ బాకీలు కట్టుకుంటూ షుగర్ ఫ్యాక్టరీ మీ అందరి ఆలోచన మేరకు ఒకటే పంట ఉంటే బాగుంటుంది. మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అప్పుడు ప్రతి 2 సంవత్సరాలకు పంట మార్పిడి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో రైతులందరికీ సరైన సమయంలో
రైతు బంధు రైతు రుణమాఫీ వచ్చేవని అన్నారు. దేవుళ్ల సాక్షిగా ప్రమాణాలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేస్తున్నాడన్నారు. బీఆర్ఎస్ పూర్తిగా రైతు ప్రభుత్వమని, రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక ప్రభుత్వమని కొనియాడారు. సిద్దులగుట్ట సాక్షిగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 24వ తేదీన రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేసే నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలు సైతం రైతులను పట్టించుకోకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. పోలీసులు ఆర్మూర్ ప్రాంతంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, బీఆర్ఎస్ నేతలపై అక్రమంగా కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని, సరైన సమయంలో సరైన జవాబిస్తామని ఘాటుగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. 13 సొసైటీల్లో 10,250 మంది రైతులుంటే కేవలం 2,500 మంది రైతులకే వచ్చింది. కాబట్టి ఆ 2,500 మంది రైతులు ఇంకా 20% మాత్రమే వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మాకు మా రైతులకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఇది కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళది, రేషన్ కార్డు లేని వాళ్ళది వేరే కథ. ఈ విధంగా లెక్క తీసుకుంటే ఆర్మూర్ నియోజకవర్గంలో చిమ్రాజ్పల్లి సొసైటీలో 13,100 రైతులుంటే 300 మంది రైతులకు మాత్రమే వచ్చింది, 1000 మంది కాలేదు. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి 150వ జయంతిని నగరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని స్థానిక మహనీయుల స్తూపం వద్ద రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖ వైద్యురాలు కవితారెడ్డి మాట్లాడుతూ, మహిళలకు, బడుగు బలహీన వర్గాల వారికి సమాజంలోని అందరికీ ఆదర్శంగా నిలిచే విధంగా రెడ్డి హాస్టల్ను, రెడ్డి కాలేజీలో స్థాపించడం జరిగిందన్నారు. దీనిలో మహిళలు చాలా చదువుకుని ఉన్నత పదవుల్లో స్థిరపడ్డారన్నారు. నిజామాబాద్ నగర శివార్లో ముబారక్ నగర్లో గల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాల వ్యవస్థాపకులు రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి హాజరై ఆయన విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి రెడ్డిల సమాజం కోసం ఎంతగానో కృషి చేశారని, అదేవిధంగా రెడ్డి వర్గానికి చెందిన పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి కృషి చేశారన్నారు. వారి ఆశయాలను ప్రతి ఒక్క విద్యార్థి నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్బీవీఆర్ఆర్ పాఠశాల చైర్మన్ జగత్ రెడ్డి, ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి, సెక్రటరీ గోవర్ధన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ సుజిత్ రెడ్డి, ఆలంబన వృద్ధాశ్రమ చైర్మన్ రుక్మారెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త, విద్యావేత్త నరేందర్ రెడ్డి, శంకర్ రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు భూమారెడ్డి, బార్ అసోసియేషన్ రాష్ట్ర సభ్యులు రాజేందర్ రెడ్డి, సీనియర్ అడ్వకేట్లు జీవి కృపాకర్ రెడ్డి, నరసింహారెడ్డిలు, మధుసూదన్ రెడ్డి, సాయిరెడ్డి, జి ప్రభాకర్ రెడ్డి, నరసింహారెడ్డి, మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోత్వాల్ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారి 155వ జయంతి సందర్భంగా మా రెడ్డి అసోసియేషన్ వాళ్ళందరం కలిసి ఇక్కడ తన విగ్రహానికి పూలమాలను పెంచడం జరిగింది. రెడ్డిస్ అందరం కూడా ఐక్యంగా ఉండాలి అని కోరుకుంటూ, మనకందరికీ స్ఫూర్తి రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి. అతని స్ఫూర్తితో మన రెడ్డి అసోసియేషన్ని ముందుకు నడపాలని రెడ్డి సోదరి మనులకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సో రెడ్డి ఐక్యత వర్ధిల్లాలి. నగరంలో కిసాన్ గంజ్లో గల ఉమా మహేశ్వర కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు ఘనంగా జరిగాయి. నగరంలోని కిసాన్ గంజ్లో గల ఉమా మహేశ్వర కళ్యాణ మండపంలో యోగా అసోసియేషన్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాసన ఎంపిక పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని పలు మండలాల నుంచి 400 మంది హాజరయ్యారు. ఈ పోటీల్లో 8 సంవత్సరాల వయస్సు నుంచి మొదలుకొని 45 సంవత్సరాలు పైబడిన వారు పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులు ఆగస్టు 31, డిసెంబర్ 1న రంగారెడ్డిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ పోటీల్లో యోగా అసోసియేషన్ పెద్దలు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా అసోసియేషన్ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ యోగా అసోసియేషన్ కింద ఈరోజు ఈ కాంపిటీషన్స్ ఇక్కడ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నిజామాబాద్ జిల్లాలోనే అన్ని ప్రాంతాల నుండి కూడా విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయుల సహాయంతో, ఆ పాఠశాల యాజమాన్యాల తోడ్పాటుతో ఇక్కడికి పిల్లలు వచ్చి ఈ కాంపిటీషన్స్లో పాలు పంచుకోవడానికి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరి యొక్క ఉత్సాహము యోగాకి వారిస్తున్నటువంటి ప్రాముఖ్యతను చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. తిహార్ జైల్లో మళ్లీ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. జైలు డాక్టర్లు ఆమెను వైద్య పరీక్షల కోసం ఎయిమ్స్ కు తరలించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. గైనిక్ సమస్యతో పాటు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు గుర్తించిన జైలు డాక్టర్లు తదుపరి వైద్య పరీక్షల కోసం కవితను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా కాసేపటి క్రితం ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్లో డాక్టర్లు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాలా డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాలా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతో మాయ చేసి అన్నదాతల ఆగ్రహాన్ని తెల్లార్చడానికి మంత్రులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. రైతులకు రుణమాఫీ చేయకుండా సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదంటూ బ్యాంకుల మీదికి తోసేస్తున్నారన్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి సంతకం రుణమాఫీ మీద చేస్తానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఓట్లు దండుకోవడానికి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆలయాల మీద ఓట్లు వేసి ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తానని చెప్పారు. తీరా గెలిచిన తర్వాత షరతులతో రుణమాఫీ చేసి రైతుల మనోభావాలతో ఆడుకుంటున్నారన్నారు. డిసెంబర్లో చెప్పింది 49,000 కోట్లు, జనవరి వచ్చేసరికి 40,000 కోట్లు, జూలై నాటికి 31,000 కోట్లు, చివరికి బడ్జెట్లో ఇచ్చింది 26,000 కోట్లు, చివరికి చెప్పింది 17,000 కోట్లు, తీరా రుణమాఫీ అయింది 7,500 కోట్లు అని అన్నారు. 41.78 లక్షల మంది రైతులు ఉంటే 22 లక్షల మందికి రుణమాఫీ అయిందన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేసి అంతే రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని తెలిపారు. దేవుళ్లను కూడా వదలకుండా ఓట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. 6 గ్యారంటీలు అటకెక్కిపోయాక రైతు రుణమాఫీ తుంగలో తొక్కి రైతులకు అన్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తూ షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి, లేకుంటే మరో ఉద్యమం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామకిషన్ రావు, నగర అధ్యక్ష కార్యదర్శి సిర్పరాజు, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, రవిచందర్, మాజీ నోడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఎనుగందుల మురళి తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 9వ తేదీ 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏదైతే ఒప్పుకున్నారో దాన్ని డిసెంబర్ 9 కల్లా మేము చేస్తామని చెప్పేసి ఒప్పుకొని మాట మార్చి మరి డేట్ల మీద డేట్లు పోస్ట్పోన్ చేస్తూ చివరికి ఆగస్టు 15వ తేదీ డెడ్లైన్గా పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలన్నిటి మీద కూడా ప్రమాణాలు చేసి మేము రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆడపిల్లల చదువు కోసం, సమాజహితం కోసం రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి ఎంతో కృషి చేశారని ఏసీపీ రాజా వెంకట్రెడ్డి పేర్కొన్నారు. నగర శివార్లోని ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి హాజరయ్యారు. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఆడపిల్లల చదువు, సమాజహితం కోసం రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యాసంస్థ చైర్మన్ జగత్ రెడ్డి, ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి, సెక్రటరీ గోవర్ధన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ సుజిత్ రెడ్డి, ఆలంబన వృద్ధాశ్రమ చైర్మన్ రుక్మారెడ్డి, బీజేపీ నాయకులు శ్రవంతి రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారికి, సెక్రటరీ ఎల్ గోవర్ధన్ రెడ్డి గారికి, చైర్మన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిటీ పి జగత్ రెడ్డి గారికి, అందరూ ఆఫీస్ గెలిచి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం ఈ యొక్క ఆపర్చునిటీ నాకు ఈరోజు రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి జయంతి ఉత్సవంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే దాంట్లో కొంత హామీ కూడా ఉంది నాకు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని బాన్స్వాడలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన
2 లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదన్నారు. రైతులకు, ప్రజలకు, యువకులకు, మహిళలకు మోచేతికి బెల్లం పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేదని, ఇప్పటి కాంగ్రెస్ పార్టీ డూప్లికేట్ పార్టీ ఉందని చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ అన్నారు. రైతు బంధు డబ్బులు 7.5 వేల కోట్లు రుణమాఫీకి మళ్లించారన్నారు. రైతులకు 40,000 కోట్ల రుణమాఫీ అని చెప్పి ఎంత మాఫీ చేశారో అందరికీ తెలుసని, ఇంత దరిద్రమైన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ అన్నారు. అది కేవలం రైతు బంధు ప్రజలే. ఎన్ని చేసిన కేసీఆర్ మీకు కరెంటు దిక్కు లేదు, ఇప్పుడు రైతు బీమా పరిస్థితి లేదు, ఇలా రుణమాఫీ లేదు, రైతు బంధు దిక్కు లేదు. ఇంత దరిద్రమైన ప్రభుత్వం దేశంలో ఎక్కడ కూడా లేదు. అప్పటి కాంగ్రెస్ కాదు, ఇది డూప్లికేట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇంజనీరింగ్ కమ్యూనిటీ అంతా అబ్బురపడేలా సీనియర్ ఇంజనీర్ కన్నయ్య చేసిన తుంగభద్ర డ్యాం గేట్లను అమర్చడం పట్ల ఇంజనీర్లుగా ఎంతో గర్విస్తున్నామని రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సంపత్ రెడ్డి అన్నారు. భారీ ప్రవాహం మధ్య శనివారం ఆగస్టు 17 హైడ్రో మెకానికల్ ఇంజనీర్ ఎన్ కన్నయ్య నాయుడు నేతృత్వంలోని నిపుణుల బృందం తుంగభద్ర జలాశయం వద్ద గేట్ నంబర్ 19 స్థానంలో మొత్తం 5 మూలకాలను ఉంచడం ద్వారా తాత్కాలిక స్టాప్ లాక్ గేట్ను విజయవంతంగా ఏర్పాటు చేసింది. ఆగస్టు 10న చివరిలో కొట్టుకుపోయింది. 4 అడుగుల ఎత్తు మరియు 60 అడుగుల వెడల్పు ఉండే ప్రతి మూలకం తాత్కాలిక స్టాప్ లాక్ గేట్ను రూపొందించడానికి ఒకదానిపై ఒకటి ఉంచబడింది. బళ్ళారి జిల్లాలోని తోరణగల్లు వద్ద ఉన్న జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్లో తయారు చేయబడిన స్టాప్ లాక్ గేట్ యొక్క మూలకాన్ని ఇంజనీర్లు మొదటిగా పరిష్కరించేందుకు ప్రయత్నించారు. అయితే అది ఫలించలేదు. వారు రెండవ ఎంపిక కోసం వెళ్లారు. కొప్పల్ జిల్లాలోని హోసల్లిలో తయారు చేయబడినది మరియు శుక్రవారం ఆలస్యంగా విజయం సాధించింది. గేట్ నంబర్ 19కి 2 వైపులా ఉన్న గేట్ల ద్వారా స్పిల్వే డిశ్చార్జ్ను తగ్గించడం ద్వారా ఇన్స్టాల్ చేయబడిన మూలకం యొక్క ఒత్తిడి తట్టుకునే సామర్థ్యం తనిఖీ చేయబడింది. 5 మూలకాలలో మొదటిది విజయవంతంగా ఇన్స్టాల్ చేశారు. దీంతో సీనియర్ ఇంజనీర్ కన్నయ్య బృందం అర్ధరాత్రి వరకు స్వీట్లు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా విజయాన్ని జరుపుకున్నారు. ఇది శుక్రవారం పనిని తిరిగి ప్రారంభించింది మరియు సాయంత్రం నాటికి మిగిలిన 4 మూలకాలను విజయవంతంగా ఇన్స్టాల్ చేశారు. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటును డ్యాము పొంగు పొర్లుతున్న సమయంలోనే 2 రోజుల్లో గేటు బిగించి నీటిని వృధా కాకుండా అరికట్టి ఆశలు అడుగంటి కంటతడి పెడుతున్న రైతన్న మొహాల్లో చిరునవ్వులు నింపిన కన్నయ్య నాయుడుకు రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సంపత్ రెడ్డితో పాటు తెలంగాణ ఇంజనీర్లందరూ కన్నయ్యకు అభినందనలు తెలిపారు. ఇంజనీర్లకు ఓ దిక్చూచిలాగా నిలిచారని సంపత్ రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేయనందుకు నిరసనగా నవీపేటలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. నవీపేట మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగ్రావు ఆధ్వర్యంలో కేటీఆర్ ఆదేశాల మేరకు రైతులందరికీ రుణమాఫీ రానందుకు నిరసనగా దీక్షా శిబిరాన్ని నిర్వహించారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తానని, ఆగస్టు 15 తేదీలోపు 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి నెరవేర్చుకోలేకపోయారన్నారు. అనంతరం ర్యాలీగా తహసీల్దార్ వద్దకు వెళ్లి పట్టా, పాస్బుక్ కలిగి ఉన్న ప్రతి ఒక్క రైతుకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తెడ్డు పోషెట్టి, ప్రవీణ్, అబ్బన్న, హనుమాన్లు, సాయి కుమార్ గౌడ్, మోహన్, తాహెర్, శ్యామ్, అంకుష్ తదితరులు పాల్గొన్నారు. రైతుల గోస రేవంత్ రెడ్డికి ముడుతా ఉంది. రైతుల గోస ఎంత ఆవేదన చెందుతున్నారు, ఆత్మహత్యలు చేస్తున్నారు, ఉరి శిక్ష చేస్తున్నారు. మరి రుణమాఫీ చేస్తారని ఎంతో బాధగా మనం అందరు కూడా ఉన్నారు. వారు కొంత మేరకు ఇచ్చి వారు 7,000 కోట్లు ఇచ్చి 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయలేదు. దీనికి మేము ప్రశ్నిస్తే రైతులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. డొంకేశ్వర్ మండలంలో 2 లక్షల రూపాయలు ఎటువంటి షరతు లేకుండా వెంటనే రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గాదేపల్లి మాజీ సర్పంచ్ నక్కల భూమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రతి రైతుకు ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని ఆయన తెలిపారు. అదేవిధంగా రైతు భరోసా కింద జమ చేయాల్సిన డబ్బులు కూడా రాలేవని ఆయన అన్నారు. రైతు పండించిన పంటకు క్వింటాల్కు 500 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పినా ఆ మాటను కూడా నిలబెట్టుకోలేకపోయారని ఆయన తెలిపారు. రైతులు కన్నెర్ర చేస్తే ఏ ప్రభుత్వాలు నిలబడలేవని, అలాగే ఈ ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు పాలన సాగించలేదని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ గ్రామ ప్రెసిడెంట్ రామ్ సాయిరెడ్డి, మాజీ టీఆర్ఎస్ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ ఖాతాల్లో 2 లక్షల రూపాయలు వస్తాయి. డిసెంబర్ 9 నాడు వెళ్ళి తీసుకోవచ్చన్నాడు. గత ప్రభుత్వం 10,000 రూపాయలు రైతు బంధు సాయం ఇస్తే మేము డిసెంబర్ 9కి మీ ఖాతాలలో
ఎకరాన 10,000 రూపాయలు ఇస్తాం రైతుకు. నవీపేట మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీపై ధర్నా నిర్వహించారు. నవీపేట మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అర్హులైన రైతులకు రుణమాఫీ రానందుకు నిరసనగా రైతు రుణమాఫీపై ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి డిప్యూటీ తహసీల్దార్కు అర్హులైన ప్రతి తెలంగాణ రైతుకు రుణమాఫీ వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని ఎన్నికల్లో చెప్పి మోసం చేసిందన్నారు. రుణమాఫీ మొదటి విడత, రెండో విడత, మూడవ విడతలకు సైతం అర్హులైన రైతులకు రుణమాఫీ అందజేయకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా పట్టా, పాస్బుక్ కలిగిన ప్రతి రైతుకు వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల తరపున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు. ధర్నా కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సరిన్, జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, కార్యదర్శి ఆనంద్, నాయకులు గాండ్ల ప్రవీణ్, శ్రీనివాస్, వంశీ, రామకృష్ణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. నెరవేర్చినప్పటికీ ముఖ్యంగా ఈ రాష్ట్రానికి వెన్నుముక అయినటువంటి రైతాంగానికి ఇచ్చినటువంటి హామీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు కేవలం కొంతమందికే పరిమితం కావడం, చాలామంది రైతులకు రుణమాఫీ కాక మొదటి విడత 1,00,000 రూపాయలన్నా, రెండో విడత 1,50,000 మూడో విడత 2 లక్షలన్నా, మొదటి విడతలో 1,00,000 రూపాయలు రానటువంటి రైతులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని ఎడపల్లిలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని ప్రకటించి మోసం చేసిందని ఆరోపిస్తూ బారస రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం ఎడపల్లిలో ధర్నా నిర్వహించారు. నేటి వరకు సగం మంది రైతులకు కూడా రుణమాఫీ అందలేదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రకటననిస్తూ రైతులు ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు. ఇక్కడ బ్యాంకులో కూడా పూర్తి రుణమాఫీ కాలేదన్నారు. రైతులు గ్రామాల్లో రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ప్రభుత్వం నేటికైనా రైతులకు ఇచ్చిన హామీ మేరకు పూర్తి స్థాయి రుణమాఫీ చేయాలన్నారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆందోళనలో మాజీ ఎంపీ పీకే శ్రీనివాస్, నాయకులు శ్రీరామ్, ఆగల శ్రీనివాస్, బాబా తదితరులున్నారు. రైతు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన ప్రభుత్వం ఎప్పటికి కూడా భారతదేశ చరిత్రలో ముంగడపడలేదు. రైతులకు మోసం చేసిన ఈ రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు కొనసాగది. రైతులకు మోసం చేస్తూ రైతు బంధు నేటికి కూడా ఆగస్టు దాటుతున్నప్పటికి కూడా ఇప్పటికీ రైతు బంధు వేయని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అంతేకాదు 2 లక్షల రుణమాఫీ అందరికీ చేస్తా సోనియమ్మ పుట్టినరోజు నాడు డ్రైనేజీలో పడి గల్లంతైన చిన్నారి మృతదేహం 100 మీటర్ల దూరంలో లభించింది. వివరాలు చూద్దాం. బుధవారం సాయంత్రం నిజామాబాద్ నగరంలోని వర్ని రోడ్లో గల ఆనంద్ నగర్ ప్రాంతంలో 4 గంటల ప్రాంతంలో చిన్నారి తన తోటి స్నేహితులతో కలిసి ఆడుకునే క్రమంలో ప్రమాదవశాత్తు 2 సంవత్సరాలు కలిగిన అనన్య అనే చిన్నారి డ్రైనేజీలో పడి మృతి చెందిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. నిన్న సాయంత్రం నుండి గురువారం ఉదయం ప్రత్యేక రెస్క్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది గాలిస్తున్న నేపథ్యంలో అదే డ్రైనేజీ పరిధిలో 100 మీటర్ల దూరంలో అనన్య మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసుకొచ్చినట్లు రెస్క్యూ టీం సిబ్బంది తెలిపారు. అయితే తమతో కలిసి సరదాగా ఆడుతూ పాడుతూ తిరిగిన అనన్య నేడు అనంత లోకాలకు వెళ్లిపోవడంతో కాలనీ వాసులు, కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. మున్సిపల్ కార్పొరేషన్లో ఇలాంటి ఘటనలు కొత్తవేమీ కావు. గత వర్షాకాలం సీజన్లో కూడా గౌతమ్ నగర్, చంద్రశేఖర్ కాలనీ పరిధిలో ఇలాంటి తరహా ఘటనే చోటు చేసుకుంది. వర్షపు దాటికి మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మున్సిపల్ అధికారుల్లో డ్రైనేజీల శుభ్రత విషయంలో నిర్లక్ష్యం ఎందుకో తెలియడం లేదు. ఇప్పటికే డ్రైనేజీలో పడి 2-3 చిన్నారులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఎందుకు స్పందన రావడం లేదో వారికే తెలియాలి. లేక ఇంకెంతమంది చిన్నారులు డ్రైనేజీల రూపంలో పొట్టన పెట్టుకుంటారో అని ప్రజలు వాపోతున్నారు. రైతుల పక్షాన ఉద్యమిస్తామని నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బాజిరెడ్డి జగన్మోహన్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ బారాస ఆధ్వర్యంలో డిచ్పల్లి మండల కేంద్రంలో తల్లి తెలంగాణ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నినాదాలు చేపట్టారు. తల్లి తెలంగాణ విగ్రహానికి పాలాభిషేకం చేసి రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన రైతులకు 3 లక్షలు రుణమాఫీ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజాపాలన ఎక్కడ ఉంది, నిర్బంధ పాలన కొనసాగుతుందని నిర్బంధ పాలన కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్లో నిజంగా భవనానికి పెట్టినటువంటి పేరుకు సార్థకత తీసుకొచ్చే విధంగా
అప్పుడు రకరకాల ప్రజాప్రతినిధులను, రైతు నాయకులను, యువకులను అందరినీ కూడా మరి పిలిపించుకొని ఇటువంటి స్కీమ్లన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది. 2.5 సంవత్సరాలు మన గత పాలనలో 2.5 సంవత్సరాలు మన కరోనా తోటి ప్రతి గ్రామం విలవిలలాడిపోతున్నా మనకి ఏ రోజు కూడా పెన్షన్ ఆగలేదు. బీసీ యువజన సంఘం నాయకుడు శ్రీనివాస్ మా సంఘంపై అసత్య ప్రచారాలు చేస్తూ మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తూ మాలో గొడవలు కలిగేలా కుట్ర పన్నుతున్నాడని నిజామాబాద్ గౌడ కార్మిక సంఘం 3వ డిపో పెద్దలు పేర్కొన్నారు. నిజామాబాద్ గీతా కార్మిక సంఘం 3వ డిపో గౌరవ అధ్యక్షుడు స్వామిగౌడ ఆధ్వర్యంలో నగరంలోని కేసీఆర్ కాలనీలో గల కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. బీసీ యువజన సంఘం నాయకుడు శ్రీనివాస్ మా సంఘంపై అసత్య ఆరోపణలు రోజుకో పేపర్లో వేస్తూ దుష్ప్రచారం చేస్తున్నాడని గీతా కార్మిక సహకార సంఘం నాయకులు మండిపడ్డారు. మా సంఘం పరువు తీయడాన్ని ఖండిస్తున్నామన్నారు. అలాగే మా సొసైటీని ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, ఆయన చెప్పినట్టు వినకుంటే మా సొసైటీని భూస్థాపితం చేస్తామని బెదిరిస్తున్నాడని అన్నారు. కొంతమందిని తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ఆయన వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీసీఎస్3 అధ్యక్షులు రవీందర్ గౌడ్, టీసీఎస్3 ఉపాధ్యక్షులు ఏ శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సుమన్ గౌడ్, కోశాధికారి బిఎల్ఎన్ గౌడ్, డైరెక్టర్లు టి రాజాగౌడ్, భోజాగౌడ్, నర్సాగౌడ్, రాజుగౌడ్, లక్ష్మి, డిపో డైరెక్టర్ శ్యామ్ సుందర్ గౌడ్, గీతా కార్మికులు తిరుమలేష్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, లాలాగౌడ్, సభ్యులు హన్మాగౌడ్, సూర్యప్రకాష్ గౌడ్, సుభాష్ గౌడ్, అరుణక్క తదితరులు పాల్గొన్నారు. కుల సభ్యులందరికీ మనతోటి నంబర్లకు, నాతోటి ట్యాపర్లకు, మరి అధ్యక్షుడు స్వామిగౌడ్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ మీకు వందనాలు. ఈ సమయం ఇచ్చిన కులస్తులందరికీ నమస్కరించి చెప్పేది ఏమనగా, మరి మేము 2003 నుంచి కష్టపడి మేము ఎన్నో జాగాల పడరాని ఇబ్బందులు పడి, పడరాని కష్టాలు పడి, మేము రోడ్డు మీద టెంట్లు వేసుకొని కూర్చున్నప్పుడు మమ్మల్ని ఎవ్వరు చేరదీయలేదు. ఎవరి దగ్గరికి పోతే వాళ్ళు మమ్మల్ని కాదుకొని మిడిసుల మీద చేతేసుడే తక్కువ ఉన్నది మాకు. మేము పడరాని కష్టాలు పడ్డాము. ఈ మామూలు చేయంగా మేము రోడ్డు మీద టెంట్లు వేసుకొని నీళ్ళ ప్యాకెట్లు దాక్కుంటా మేము రోడ్డు మీద ఉగాది పచ్చడి చేసుకొని తాగి ఎంతో కష్టపడంగా మాకు ఈ స్వామిగౌడు మాకు ఒక దేవుళ్లాగా దొరికిండు. మోర్తాడ్ మండల కేంద్రంలో యువత గంజాయి మత్తు పదార్థాలకు బానిస కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎస్ఐ విక్రమ్ భూపల్లిని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ జిల్లా అధ్యక్షులు అనీస్ కోరారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన విక్రమ్ భూపల్లిని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ జిల్లా అధ్యక్షులు అనీఫ్, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో యువతపై ప్రత్యేక దృష్టి సారించాలని, దొంగతనాలపై నిఘా పెట్టాలని, సీసీ కెమెరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ వైస్ ప్రెసిడెంట్ నూనావత్ రాములు, సెక్రటరీ కేతావత్ ప్రభు ఉన్నారు. మహిళలకు ప్రత్యేక భద్రతా చట్టం తీసుకురావాలని పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు అనిల్ కుమార్ డిమాండ్ చేసి పీడీఎస్యూ ఆధ్వర్యంలో దర్పల్లిలో సెమినార్ నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ మండల కమిటీ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ ఆశీష్ అధ్యక్షత వహించగా పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు పదుల సంఖ్యలో మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం వారి భద్రత విషయంలో చర్యలు కేవలం మాటలకే గానీ చేతలకు సరిపోవడం లేదని అర్థమవుతుందన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మౌమితాపై జరిగిన అత్యాచార ఘటన చూస్తే గుండె బరువెక్కుతుందన్నారు. విద్యార్థుల్లో మహిళల్లో చైతన్యం తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పిన నేతలు మరి ఆ మహిళలపైన దాడి జరిగితే నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. మౌమితకు న్యాయం జరిగే వరకు తమ సంఘం అండగా ఉంటుందని, అందరూ కూడా పోరాటాలు చేసి వారికి బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ప్రణీత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పక్క దేశంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించేటువంటి ఓ మహా మేధావులారా, మన రాష్ట్రంలో అనేక మంది అమ్మాయిలపైన అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి. దాని మీద కూడా ప్రశ్నించాలని ఈ సంఘటనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం పీడీఎస్యూగా. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. ఎవరైతే నిందితులున్నారో వారిని కఠినంగా శిక్షించి రైతు రుణమాఫీ చేయాలని రెంజల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల నాయకులు ధర్నా చేపట్టారు.
రెంజల్ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి రైతుకు ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం రుణమాఫీ చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ 3 విడతల్లో చేస్తామని ప్రకటించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మాఫీ చేయలేకపోయిందని విమర్శించారు. మండలంలో కొంతమంది రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అయిందని, ఇంకా మండలంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ కావాల్సి ఉందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం పట్టా పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తహసీల్దార్ శ్రవణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జిల్లా నాయకులు తెలంగాణ శంకర్, గోపాల్ రెడ్డి, సాయిలు, రఫీక్, రాజు, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు. 6,000 రూపాయలు వికలాంగులకి అవన్నీ అయిపోయినాయి బిడ్డ. ఒక్క వాగ్దానం కూడా, ఒక బస్సు కూడా అయ్యాల. ఒక స్కూల్ పిల్లలు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా 10 గంటలు స్కూల్ పోవాలంటే 12 అవుతుంది. నువ్వు చేసే కార్యక్రమాలు ఇట్లా ఉన్నాయి. ఇలా రైతాంగానికి, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎందుకోసం అంటే నువ్వు 2 లక్షల వరకు కటప్ రేటు కూడా పెట్టే అవసరం లేకున్నాను. ప్రతి రైతుకు రుణమాఫీ చేసేటట్ల ప్లాన్ చేసేది ఉంటుంది. ఇవాళ కటప్ రేటు కూడా అందులో కూడా విలేజ్కి ఒక 10-5 రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని కామారెడ్డిలో రైతులు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వారిని నిలువరించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మరిచారని ఏర్గట్ల మండల బీఆర్ఎస్ అధ్యక్షులు రాజా పూర్ణానందం పేర్కొన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన అర్హులైన ప్రతి రైతుకు ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం రుణమాఫీ చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజా పూర్ణానందం మాట్లాడుతూ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత ఆగస్టు 15 లోపు మొత్తం రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మాఫీ చేయలేకపోయిందని విమర్శించారు. మండలంలో 4,264 మంది రైతులకు గాను 997 మందికి గాను 6,63,03,302 రూపాయలు మాత్రమే మాఫీ అయిందని, ఇంకా 46,43,90,705 రూపాయల రుణమాఫీ కావాల్సి ఉందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం పట్టా పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్క రైతుకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్నారు. ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఏర్గట్ల మండల కేంద్రంలో 100 మందికి పైగా రైతులం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. తదనంతరం ఎంఆర్ఓ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలం దుర్కి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తావుడుకు బానిసైన కుమారుడే తల్లికి కాలయముడుగా మారాడు. డబ్బుల కోసం కన్న తల్లిని కడతీర్చాడు. వివరాలు చూద్దాం. నస్రులాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో పెరక సాయిలు గత సంవత్సరం మృతి చెందాడు. ఆయనకు 5 లక్షల రైతు బీమా డబ్బులు వచ్చాయి. దీంతో సాయిలు కుమారుడు సాయి కుమార్ తన తల్లి అంజవ్వను డబ్బుల కోసం తరచూ వేధింపులకు గురి చేసేవాడు. అప్పుడప్పుడు అంజవ్వ కొడుకు డబ్బులు ఇచ్చేది. అదేవిధంగా డబ్బుల కోసం వేధించగా ఆమె ఇవ్వకపోవడంతో కర్రతో ఆమెపై దాడి చేశాడు. ఈ క్రమంలో ఆమె సాయి కుమార్ దెబ్బలకు మృతి చెందింది. చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి విచారణ చేపట్టి సాయి కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. తల్లిని చంపేస్తే పూర్తిగా డబ్బులు తనకే చెందుతాయని భావించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అంజవ్వ కూతురు సోని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నేను టి వెంకట్రావు ఏఎస్ఐ పిఎస్ నసలాబాద్ను దుర్కి గ్రామంలో మెక్క అంజవ్వ భర్త లేట్ సాయిలు వయసు 46 సంవత్సరాలు, కులము ఎస్సీ మాదిగా, నివాసం దుర్కి. ఈమెకు ఒక బాబు, ఒక కుమార్తె కలదు. ఈమె బాబు పేరు సాయి కుమార్, మెక్క సాయి కుమార్, సన్ ఆఫ్ సాయిలు అనే అతను. పెళ్లిగాక మందుకు బానిసాయి చెల్సగా తిరుగుతూ 1 సంవత్సరం క్రితం వీళ్ళ తండ్రి చనిపోయాడు. అట్టి చనిపోయిన రైతు బీమా డబ్బులు వచ్చిన డబ్బులకెళ్ళి తరచుగా తల్లిని చెల్లెను వేధిస్తేవాడు, నాకు డబ్బులు ఇవ్వమని. వేతనాలు రాక ఇందల్వాయి మిషన్ భగీరథ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2 ఏళ్లుగా ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదని ఏజెన్సీ నిర్వాహకులు ఆందోళన చేస్తున్నారు.
ఇందల్వాయి మిషన్ భగీరథ నీటి శుద్ధి కార్మికులు 24/7 గంటల పాటు ప్రజల దాహార్తిని తీర్చడానికి ఆహర్నిశలు శ్రమించి పనులు చేస్తున్నా గత 6 నెలల నుండి వేతనాలు లేకుండా కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని, ప్రతిసారి వచ్చే ప్రతి అధికారికి వేతనం గురించి వివరించినా ఎలాంటి పురోగతి లభించడం లేదని, ముందే అరకొర వేతనాలతో గత్యంతరం లేక 3 షిఫ్టుల ద్వారా సమయానుసారం పనులు చేసిన దానికి తగ్గ ఫలితం దక్కడం లేదని మిషన్ భగీరథ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక మిషన్ భగీరథను ప్రకటించి 2018లో ఇందల్వాయి మండల కేంద్రంలో పంప్ హౌస్ నిర్మాణం చేపట్టి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నల్లాల ద్వారా నీటిని అందించడానికి ఉమ్మడి జిల్లాలోని మొత్తం 6 శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనిలో ఎస్ఆర్ఎస్పీ బాల్కొండ, జలాల్పూర్లో 2, జక్రన్పల్లి మండలంలోని అర్గుల్లో 1, ఇందల్వాయి మండల కేంద్రంలో 1, కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలంలోని మల్లన్నగుట్ట వద్ద 2 నీటి శుద్ధి నిర్మాణ కేంద్రాలను చేపట్టి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటిని అందించాలనే లక్ష్యంతో పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 870 గ్రామాల్లోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందజేస్తున్నారు. 2 రోజులుగా కార్మికులు సమ్మె చేయడంతో నీటి శుద్ధి కేంద్రాల పరిధిలో ఉన్న గ్రామాల్లో 2 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లకు ఫుల్ స్టాప్ పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటి కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటి నుంచి గత కొన్నేళ్లుగా నెలవారీ వేతనాలు ఏజెన్సీ నిర్వాహకులు చెల్లించకపోవడంతో కుటుంబాలు గడపడం గగనమైందని, గత 9 నెలల క్రితం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై గంపెడు ఆశలు ఉన్నాయని, ఏజెన్సీలను తొలగించి నేరుగా ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుని ప్రభుత్వమే ప్రతి నెల ఇతర ఉద్యోగులకు చెల్లించే విధంగా వేతనాలు చెల్లించి మా కార్మికుల కుటుంబాలకు అండగా నిలవాలని కార్మికులు ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులకు, అధికారులకు వేడుకుంటున్నారు. మాకు జీతం రాక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు పిల్లలకి స్కూల్కి ఫీజు కట్టాలంటే డబ్బులు లేవు, ఏదైనా తెచ్చుకోవాలంటే మాకు తినేదానికి లేవు. రోజు పని చేయాలా, ఇక్కడనే ఎంతగానో ఎన్ని రోజులని ఆగుతాం సార్? మేము ఒక 2 నెలలు అయితే ఆగగలుగుతాం, కానీ ఒక 6 నెలల దాకా ఎట్లా ఆగుతాం? అప్పుడు దాకా మా ఇంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది? అప్పుడు దాకా మా ఆయన ఒప్పుకుంటలేరు. రోజు వెళ్తురు, పొద్దున టిఫిన్ తీసుకొని వెళ్తురు, ఇంటికాడ డబ్బులు తీసుకొస్తలేరు అని మాతో గొడవ పెడుతురు. ఇంటికాడ మా బాధ ఇక్కడ ఎవరు అర్థం చేసుకుంటలేరు. ఏదైనా అంటే పనిచేయరి ముందు అంటుర్రు. ఇది ఏం పరిస్థితి? సెప్టెంబర్ 4 నుండి తెలంగాణలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని సభ్యత్వ నమోదు జిల్లా ఇన్ఛార్జ్ పుప్పాల శివరాజ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 5 సంవత్సరాలకు ఒకసారి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, సెప్టెంబర్ 1వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, సెప్టెంబర్ 4వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం అవుతుందని తెలిపారు. సభ్యత్వ నమోదు మొబైల్ నంబర్కు మిస్ కాల్ ఇవ్వడం ద్వారా ఆన్లైన్లో, ఆఫ్లైన్లో చేసుకోవచ్చని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కన్వీనర్లు, కో కన్వీనర్లను నియమించడం జరిగిందని, పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఉదయ్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు ప్రకాష్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్, రంగన్న తదితరులు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఒకటి ఈ యొక్క మిస్ కాల్ ద్వారా, రెండవది నమో యాప్ ద్వారా, మూడవది ఆఫ్లైన్ ద్వారా, అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవారికి, మొబైల్ లేని వారికి ఫామ్ నింపి ఇస్తే పార్టీ ఆఫీస్లో అది ఎన్రోల్మెంట్ చేసి దాన్ని మనం పైకి పంపేయడం జరుగుతుంది. అర్హులైన వారికి 2 లక్షల రుణమాఫీ చేసేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. 2 లక్షల రూపాయల కన్నా ఎక్కువ జమ అయినా తిరిగి వెనక్కి తీసుకునేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. పంట రుణమాఫీ పథకంలో కొంతమంది రైతులకు 2 లక్షల కంటే ఎక్కువ డబ్బులు వచ్చాయని ప్రభుత్వం గుర్తించింది. 2 లక్షల కంటే ₹1 ఎక్కువ వచ్చినా రైతుల నుండి తిరిగి రికవరీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది ప్రభుత్వం. ఇప్పటికే ఎక్కువ డబ్బులు వచ్చినా రైతుల చిట్టా ప్రభుత్వం తయారు చేసింది. కొందరికి 4 లక్షల వరకు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని అధికారులు గుర్తించారు. 2 లక్షల కన్నా ఎక్కువ జమ అయిన వారు తిరిగి చెల్లించకుంటే రైతు ఖాతాల నుండి రికవరీ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరూ రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ప్రభుత్వ ఆయుర్వేద నవీపేట ఆధ్వర్యంలో నిర్వహించిన వృద్ధాప్య శిబిరానికి విశేష స్పందన లభించింది. నవీపేటలో వృద్ధాప్య వైద్య శిబిరాన్ని జిల్లా ఆయుష్ విభాగం జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ నారాయణరావు
ధన్వంతరి విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ ఈ వృద్ధాప్య వైద్య శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులకు, అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు నిర్వహించి ఉచితంగా ఔషధాలు అందరికీ పంపిణీ చేశామని తెలిపారు. నవీపేట ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ మమత మాట్లాడుతూ ఆయుష్ విభాగం ద్వారా ఈ శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని రకాల వ్యాధులు, బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, స్త్రీ వ్యాధులు, మూత్ర సంబంధ వ్యాధులు అన్నింటికీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామని చెప్పారు. ఆయుర్వేద ఔషధాలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. ఈ శిబిరంలో డాక్టర్ వెంకటేష్, డాక్టర్ శశిధర్, ఆయుష్ డిపిఎం వందనరెడ్డి, ఆయుష్ విభాగం ఫార్మసిస్టులు పురుషోత్తం, సుమలత, రేఖారాణి, ఆయుష్ సిబ్బంది మహేష్, హెడ్ నర్స్ రత్నకుమారి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి పేదలకు వరంగా మారాయని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. బోధన్ మండలం పట్టణంతో పాటు సాలూరా, ఎడపల్లి, రెంజల్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 22న చలో హైదరాబాద్ కు సిరికొండ మండలం నుండి పార్టీ కార్యకర్తలు వాహనాల ద్వారా తరలి వెళ్లాలని డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ తెలిపారు. సుందరయ్య పార్క్ నుండి ఇందిరా పార్క్ వరకు జరిగే ప్రదర్శన ధర్నా కార్యక్రమంలో సిరికొండ మండల కార్యకర్తలు మండలంలోని గ్రామాల నుండి పాల్గొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు పూర్తవుతున్నా ఇచ్చిన హామీలను కనీసం ప్రభుత్వం అమలు చేయడంలో జాప్యం చేస్తుందన్నారు. 2 లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీ పథకంలో రైతులకు అమలు కావడంలో జాప్యం జరుగుతుందని, వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని, రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. కొత్త రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇంతవరకు ప్రారంభించలేదని ఆయన అన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించినా ఫలితం లేదన్నారు. ధరణి సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లింబాద్రి, కిషోర్, అనీస్, ఆశీష్, గంగాధర్, సాయిలు, రాజేష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. కళ నెరవేరకపోయే, అట్లాగే రైతులకు సంపూర్ణమైన రైతు రుణమాఫీ కాకపోయే, అన్నిటికీ కూడా ఈరోజు అరకొరగా చేస్తూ మాటలు చెప్పి పబ్బం జరుపుకునే విధంగానే ఉన్నది తప్ప ఇంకోటి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఒకవేళ నువ్వు ఇచ్చిన హామీలన్నింటినీ నువ్వు నెరవేర్చకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే నీకు పడతాయని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే అన్ని చర్యలు చేపట్టి మరికొన్ని మండలాల వార్తలు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిఆర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక తేనెసాయి మందిరంలో ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు హాజరవగా ప్రత్యేక అతిథిగా నిజామాబాద్ పట్టణ నార్త్ తహసీల్దార్ రామోజు నాగార్జున హాజరయ్యారు. ఇంకా ఫోటోగ్రఫీ రంగంలో అనుభవజ్ఞులైన సీనియర్ ఫోటోగ్రాఫర్లు 7 హిల్స్ దిగంబర్ రావు, చిత్ర లక్ష్మీనారాయణ, విఠల్, సతీష్ తదితరులు హాజరయ్యారు. సుమారు 26 మంది సీనియర్, జూనియర్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ రంగాలకు చెందిన ప్రముఖులను ఈ కార్యక్రమంలో అతిథులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, మంచిర్యాల, వరంగల్ జిల్లాల నుంచి ఫోటోగ్రాఫర్లు విచ్చేసి సన్మానం గ్రహించడం ఈ కార్యక్రమంలో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు మాట్లాడుతూ నరేష్ బాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ చక్కటి కార్యక్రమాలను తన సొంత నిధులతో నిర్వహించడం స్ఫూర్తిదాయకమని, అభినందనీయమని కొనియాడారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం తేనె సాయిబాబా మందిరంలో నిర్వహించడం ఆయన భక్తికి నిదర్శనమని తెలుపుతూ ఈ సందర్భంగా విచ్చేసిన సన్మాన గ్రహీతలందరికీ కూడా పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పట్టణ సీనియర్ ఫోటోగ్రాఫర్స్ 7 హిల్స్ దిగంబర్ రావు, చిత్ర లక్ష్మీనారాయణ, సతీష్, నిషిత, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తేనె సాయిబాబా మందిర్లో 185వ ప్రపంచ ఫోటోగ్రఫీ దాని సందర్భంగా జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ కొంతమందికి సన్మాన కార్యక్రమం పెట్టాము. ఈ సన్మాన కార్యక్రమంలో నిర్మల్, సిరిసిల్ల, మేదక్ నుంచి ఫోటోగ్రాఫర్ అండ్ వీడియో మిక్సింగ్ వాళ్ళు వచ్చారు. లోకల్లో కూడా ఫోటోగ్రాఫర్స్ నుంచి వీడియో మిక్సింగ్ కూడా వచ్చారు. తర్వాత కిడ్స్ కాలేజ్ నుంచి ఒక 2 ప్రొఫెసర్స్కు మేము సన్మాన కార్యక్రమం పెట్టాము. అలాగే నిశ్చిత కాలేజ్ నుంచి కూడా సన్మాన కార్యక్రమం పెట్టాము మేము. దాంతోపాటు వివిధ రంగాలలో ఉన్న వాళ్ళ టీచర్స్ కానీ బెస్ట్ స్టూడెంట్ వాళ్ళకు కూడా మేము చేసాము. ఈ
నిశ్చిత కాలేజ్ నుంచి మాకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్లో చేపిస్తారు ఇచ్చారు. వాళ్ళ ద్వారా ఏంటంటే కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. యాక్చువల్ మా ఫాదర్ ఏంటంటే 1947 ఫస్ట్ ఫోటో స్టూడియో పెట్టడం జరిగింది. కరీంనగర్లోని విద్యానగర్లో సత్యసాయి సేవా సమితి 99 గృహ భజనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు 21 భజనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కన్వీనర్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, యూత్, బాల వికాస్ పిల్లలు, జెంట్స్, మహిళలు పాల్గొని ఈ భజన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్రావు, లింగమూర్తి, విజయానందం, శారద, సౌమ్య తదితర భక్తులు పాల్గొన్నారు. బాల్కొండ, వన్నెల్బీ గ్రామాల్లో LRS 2020 దరఖాస్తులు పరిశీలించారు. అమ్మ కార్యక్రమం కింద మొక్కలు నాటారు. సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా శివకృష్ణ, డివిజనల్ పంచాయతీ అధికారి ఆర్బూర్, విజయభాస్కర్ రెడ్డి ఎంపీడీఓ, గంగామోహన్ ఎంపీఓ, లింబాద్రి ఏఈ ఇరిగేషన్, భారత్ ఎంఆర్ఏ, పంచాయతీ కార్యదర్శులు రజనీకాంత్, శేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్లు సురేష్ మరియు కారోబార్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. నగరంలోని ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి చేతుల మీదుగా నిషితా రెడ్డిని అభినందించారు. నిజామాబాద్ ఆర్డీఓ ఆఫీస్ వెళ్తున్న హరిసింగ్ అనే వ్యక్తి దారిలో అనారోగ్యంతో కింద పడిపోయాడు. పక్కనే ఉన్న ఒక వ్యక్తి తనను చూసి సహాయం చేసి లేపి పక్కన కూర్చోబెట్టి కాస్త సెట్ అయ్యాక అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ట్రాఫిక్ ఏఎస్ఐ పి కోటేశ్వరరావును కలవగా వారి విచారణ మేరకు ఫోన్ అరసపల్లి అనే ప్రాంతంలో ఇలియాస్ అనే వ్యక్తి దగ్గర ఉందని తెలుసుకున్నారు. ఏఎస్ఐ పి కోటేశ్వరరావు ఆ ఫోన్ హరిసింగ్ భార్య హరితకు చేరేలా చూశారు. అప్పుడు ఏఎస్ఐ పి కోటేశ్వరరావుకు ఆ దంపతులిద్దరూ కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రుణమాఫీ కాలేదని రైతులు అధైర్యపడవద్దు. బోధన్ పట్టణంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన మార్కెట్ కమిటీ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. వివాదాల సత్వర పరిష్కారానికి కమ్యూనిటీ మీడియేటర్లది కీలక పాత్ర. నిజామాబాద్ కోర్టు సముదాయంలో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో కమ్యూనిటీ మీడియేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలి. ఈ నెల 24న ఆర్మూర్లో రైతు జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాను విజయవంతం చేయండి. వేల్పూర్, బాల్కొండ మండల కేంద్రాల్లో జరిగిన ధర్నాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆర్మూర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నగరంలో చేపట్టిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. ఆడపిల్లల చదువు, సమాజహితం కోసం రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి ఎంతో కృషి చేశారు. నగరంలోని ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో ఘనంగా రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి జయంతి వేడుకల్లో నిజామాబాద్ ఏసీపీ వెంకట్రామరెడ్డి. నగరంలో వినాయక్ నగర్లో జయరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విగ్రహానికి నివాళులు, పాల్గొన్న రెడ్డి కుల పెద్దలు. తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితకు మళ్లీ అస్వస్థత. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు గుర్తించిన డాక్టర్లు. ఎయిమ్స్కు తరలింపు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలి. బాన్స్వాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.